జై భీమ్, జై భీమ్, జై భీమ్. నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా మిత్రులు జహాంగీర్ గారు, డి రాములు గారు, భట్టు రామచందర్ గారు, ఉపేందర్ రెడ్డి గారు, మరి సుదర్శన్ గారు, మా సిఇఓ గారు, మరి డాక్టర్ ప్రమీల గారు, తంగెలపల్లి రవికుమార్ గారు, మా మిగతా మిత్రులు కృష్ణారెడ్డి, హరిప్రసాద్ గారు, మరి బాలయ్య గారు, మా ప్రమోద్ కుమార్, మా కుమార్ గారు, బెల్లపల్లి కుమార్ గారు, వేదిక మీద పెద్దలందరికీ, అనురాధ గారు, రమాదేవి గారు, మా రవివర్ధన్ గారు, గారు, నరసింహరావు గారు, మీ అందరికీ పేరు పేరున అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. సంతోష్ నాయక్. సో అందరికీ మా ఈరపాటి నరసింహ, మరి అట్లనే మా ఇది రేణుకా ప్రదీప్ గారికి, విజయ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముందున్న మా ముఖ్యులు, మా మిత్రులు, అధికారులు అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. చాలా సంతోషం. ఇది గొప్ప సుదినం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఇక ఈ దేశం అంటే, ఈ దేశంలో స్వతంత్రం వచ్చినాక ఒక మార్గంలో, ఒక మంచి మార్గంలో నడుస్తూ, మరి అనేక కార్యక్రమాలు చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా వచ్చిన ప్రతి ప్రభుత్వం చేస్తుంది. రిజర్వేషన్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, చదువులలో రిజర్వేషన్ కావచ్చు, మరి చట్టసభలలో రిజర్వేషన్లు కావచ్చు, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, మరి స్థానిక సంస్థల్లో కానీ, వీటన్నిటికీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే ఇది ఓన్లీ అంబేద్కర్ వల్ల సాధ్యమైంది, తప్పించుకోవడం వల్ల కాదని సందర్భంగా చెప్తుంది. సో గొప్ప మానవతావాది, మరి గొప్ప సంస్కర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈ దేశం మనం చేసుకున్న అదృష్టం అంటే, జనరల్గా ఏమంటాం అంటే ఆయన అదృష్టం అంటాం, లేకపోతే మనం ఈ దేశం చేసిన అదృష్టం కూడా అంటే అట్లాంటి గొప్ప వాళ్ళు. మొన్న కూడా ఈ వారోత్సవాలు చేసుకున్నాం. ఈ వారం ఏందో మరి ఇది కూడా డాక్టర్ ఎవరు బాబు జగజీవన్ రామ్ గారు, మరి అట్లే పూలే గారు, అంబేద్కర్ గారు, అంటే ముగ్గురు కూడా మహనీయులు. పూలే అంటే అంబేద్కర్ కు కూడా గురువు లాంటి వారు. సో అట్లాంటి మహనీయులందరూ కూడా ఈ వారంలోనే జన్మించి మరి ఈ దేశానికే వారు ఒక దిక్సూచిలాగా పనిచేసి దేశంలో ఈరోజు మరి ఈ స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత కూడా సమానత్వం దిశగా ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు ముందుకు ఈ రోజు ఈ హక్కులు సాధించుకొని ఈ విధంగా మనం స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నామంటే ఇది ఆ మహనీయుల మరి ఆలోచన, మహనీయుల ఆశయాలకు తగ్గట్టే ఈ దేశం ముందుకు పోతుంది. అందులో డాక్టర్ బాబాసాహెబ్ రచించిన మరి రాజ్యాంగం వల్ల ఇది జరుగుతుంది తప్ప ఇంకొకటి కాదని కూడా సందర్భంగా చెప్తున్నాం. ఇంకొకటి, ఈరోజు మనం సాధించుకున్న తెలంగాణ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టింది కాబట్టినే తెలంగాణ కూడా సాధ్యమైంది. ఈరోజు అంతేకాకుండా ఈరోజు బీసీలకు రిజర్వేషన్ 42%. ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎక్కడ లేనట్టుగా రేవంత్ రెడ్డి గారు మరి కేబినెట్ సహచరులు ఈరోజు 42 కులగణన చేసిండ్రు. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి కేబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీలో పెట్టి పార్లమెంట్ మరి కేంద్రానికి పంపి దాన్ని అమలు చేసే దిశగా పోతుందంటే తెలంగాణ రాష్ట్రం మరి అది కూడా అంబేద్కర్ చదివి అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అన్నిటికంటే ముఖ్యం కుల ఇది ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ 30-40 ఏళ్ల నుంచి నడుస్తున్న అతి గొప్ప పోరాటం. మందకృష్ణ మాదిగ గారు కూడా వారిని కూడా ఉచ్చరించుకుందాం. ఆయన మరి ఈ యొక్క వర్గీకరణ కోసం అనేక ఏళ్ళు తన సొంతానికి కాకుండా సమాజాని కోసం మరి మార్పు జరగాలి, ఈ రిజర్వేషన్లు వర్గీకరణ కావాలని చెప్పి మరి మందకృష్ణ మాదిగ గారు కూడా కొట్లాడడం. ఈరోజు మరి ఆ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనేక ఏళ్ల నుంచి పోరాటంలో సుప్రీంకోర్టు కూడా తగిన నిర్ణయం తీసుకున్న సందర్భంగా మొదటి ప్రభుత్వం, మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దేశంలో నిర్ణయం తీసుకొని మరి ఎస్సీ వర్గీకరణ చేస్తాం అని చెప్పి నిర్ణయం చేసుకొని గంటలనే సుప్రీంకోర్టు ఇచ్చింది. గంటలనే చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిండు. మళ్ళా ఉద్యోగాలు ఇచ్చేది ఎస్సీ వర్గీకరణ అయినాకనే ఇస్తాను తప్ప అప్పుడు నాకు ఇయ్యమని చెప్పినాం. అంటే అంత ధైర్యం ఉన్నాడు. ఇప్పుడు మా రవివర్ధన్ గారు కూడా చెప్తా ఉండ్రి, అంటే అంత ధైర్యం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పక తప్పదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆ ఇంప్లిమెంటేషన్ అది కూడా దాని మీద మరి అట్లనే ఆ ఎస్సీ వర్గీకరణ
దాన్ని క్యాబినెట్ లో పెట్టిండ్రు, అసెంబ్లీలో యాక్ట్ గా పాస్ చేసిండ్రు, బిల్ పాస్ చేసిండ్రు, యాక్ట్ అయింది. ఆ యాక్ట్ కూడా ఎన్నడూ ఇంప్లిమెంట్ చేస్తుండ్రు. ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు నుంచి అది అమలు తీసుకొచ్చుకుంటామంటే ఇది అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా ఈ దేశం, ఈ రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పడం ఏ మాత్రం సందేహం లేదు మిత్రులారా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేసిన కార్యక్రమం ఎట్లా ఉందంటే వేరే రాష్ట్రాలు కూడా ఉదాహరణ తీసుకొని ముందుకు పోయే ప్రక్రియ మొదలైంది దేశంలో కూడా చెప్తున్నాం. ఈరోజు నేను పొద్దుగాల పేపర్ చదువుతుంటుంది, కర్ణాటకలో అడుగుతున్నారు ఏంది ఏం సంగతి రిజర్వేషన్ ఏమైందని. సంవత్సరం అయింది వాళ్ళు మొదలు పెట్టుకోలే మాట్లాడలేదు. సరే ఏదైనా ప్రభుత్వం ఉండొచ్చు కానీ అంటే మనం చేసుకున్న కార్యక్రమం వల్ల కర్ణాటకలో నిన్న మాట్లాడినరు. మరి సంవత్సరం కింద ఆయన వర్గీకరణ అనేది కులకరణ కానీ దాని మీద ఏమైంది ఏం సంగతి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు అసలు ఇస్తున్నా లేదా అనేది ప్రశ్న అక్కడ మొదలైందంటే ఇది తెలంగాణలో మనం చేసుకున్న కార్యక్రమాలు తప్ప ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సరే ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక మంచి పండుగ వాతావరణంలో అంబేద్కర్ గారి జయంతి మనం జరుపుకుంటున్నాం. ఉదయమే బీబీ నగర్ నుంచి చేసుకుంటూ వచ్చినాం. అక్కడికి వెళ్ళి ఇక్కడ నేరుగా వచ్చి ఇక్కడ ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యి మరి అక్కడ గుడి కార్యక్రమం ఉండే తుకాపురంలో, మరి అక్కడి నుంచి మరి పూర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆడ కళ్యాణం చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావడం. ఎందుకంటే ఎమ్మెల్యే అపోజిషన్ ఉన్నప్పుడు నేను 10 ఏళ్ల నుంచి ఎప్పుడు ఒక 10 ఏళ్ళు వదిలికొండలో 10 ఏళ్ళు ఆ తర్వాత 10 ఏళ్ళు ఇక్కడ భువనగిరిలో ఎప్పుడు వదిలిపెట్టకుండా చేస్తూనే ఉన్నాం. ప్రతిదీ తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ అవుతున్నాం. మరి ప్రతి కార్యక్రమంలో ఈ యొక్క వారోత్సవాల్లో కానీ ఇవన్నీ కూడా అన్నిట్లో పాల్గొంటున్నాం. గెలిచినమా ఓడినమా అనేది సంబంధం లేకుండా ఆ విధంగా చిత్తశుద్ధితోటి మన కార్యక్రమాలను కూడా చేస్తున్నాం. సో అవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకొని ఈ రోజు ఇక్కడికి రావడం మరి బాగా పొద్దుపోయింది కూడా మిత్రులందరూ కూడా. ఎందుకంటే ఎండాకాలం ముందే, ఎండాకాలం ఏప్రిల్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంకా పిల్లలైతే బాగా జోష్లో ఉంది. అక్కడ అన్నదానాలు పెట్టేవారు కాబట్టి పక్కకు పోయినట్టు అలసిపోయినారు. నేను అనుకుంటా ఇది పొద్దుగాల పెట్టాలి మంచిగా కార్యక్రమం. ఎక్కువ మంది 1000-2000 మందితోటి జోష్ ఉండాలి. 2000 మందితో ధూమ్ధాం నడుపుతూ హంగామా ఇంకా బాగా చేస్తే బాగుంటుంది. లేట్ ఎవరికి ఏమైతుంటే అలసిపోతున్నారు. అందరు మాట్లాడడానికి టైం సరిపోతున్నారు. దీన్ని మళ్ళీ రీడిజైన్ చేసుకుంటే కూడా బాగుంటుంది అనేది ఒక ఆలోచన రవికుమార్ ఉండిరా. ఆ పొద్దుగాలు ఉన్నారు కానీ ఈ టైం లేట్ అయ్యే వరకు సరే ఏదున్నా గొప్ప కార్యక్రమం. అంబేద్కర్ గారి ఆశయ సాధనకు మనం అందరం ముందుకు పోదాం. సమానత్వ దిశగా ఈ దేశం దాదాపు వచ్చింది. ఇంకా సమానత్వం రావాలి. గ్రామాలల్లా ఎస్సీ వాడకట్లల్లా ఇంకా చూస్తే ఇంకా లోపమే ఉన్నది. మరి అవన్నీ కూడా ఇంకా సరికావాలంటే ఇంకో కొంత సమయం పడుతుంది. అందులో భాగంగా ఈ రిజర్వేషన్ల ఫలాలు అందిపుచ్చుకున్న వాళ్ళు కూడా గ్రామాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బంధువులను కూడా వాళ్ళు ఎట్లా ఉండరు వాళ్ళకి ఏ విధంగా మేలు చేస్తామనే ఆలోచన కూడా చేసి అందరూ కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఆశయమే అది. అంబేద్కర్ మరి ఆయన ఏమీ లేని పరిస్థితులు ఆ రోజు చదువులో కూడా ఒక ఎస్సీలు చదువుకోవాలంటే ఇబ్బంది ఉన్న పరిస్థితులు మరి ఎంతో కష్టపడి చదువుకొని తన భార్య ఇంతకుముందు చెప్పినట్టు తన భార్య ఆమె కూలినాలు చేసి లండన్ పంపించి చేస్తే ఆయన కుటుంబం కోసం కాకుండా ఈ దేశం ఈ జాతి కోసం ఆలోచన చేసి మనందరం ఈ దేశం బాగుండాలి. ఆమె భార్య కష్టపడ్డది. మరి అట్లనే ఆయన పిల్లలు కూడా ఇన్ఫాక్ట్ చనిపోయినారంటూ చూసుకునే నాదుడు లేకుండే ఆయన ఒక్కటే ఆలోచన ఈ దేశంలో మార్పు రావాలని ఆలోచన చేసిండు. లండన్ పోయి వచ్చిండు. మరి క్వాలిఫై అయిన వ్యక్తి దేశంలో ఆయన కాబట్టి ఆయన రాజ్యాంగం నిర్మించిండు. కొలంబియాల అవార్డు కూడా పిహెచ్డి తీసుకున్న ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సో ఆయన ఆశయ సాధనకు మనం ఖచ్చితంగా అందరం కలిసి ముందుకు పోదామని సందర్భంగా చెప్తూ సరే ఈ రోజు మనకు సంబంధించి మన నియోజకవర్గం అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏదైతే అంబేద్కర్ భవన్ దాని బాగా నిర్మాణం అవుతుంది. సరే కొంత మధ్యలో 3-4 నెలలు అయితే గ్యాప్ వచ్చింది. కాంట్రాక్టర్ చెప్పినాం ఆయన మొదలు పెట్టలే. మొన్న వారం కింద పోయినాం మొదలు పెట్టించినాం. పని మొదలైంది. అంతకుముందు వెంకరెడ్డి గారు 60 లక్షలు ఇచ్చారు. నేను ఆ తర్వాత 40 లక్షలు ఇచ్చిన. మళ్ళా తర్వాత 30 అవసరం పడితే అది కూడా ఇస్తామని నేనే చెప్పినాం. అది మాత్రం డౌట్ లేదు. మనకున్న నిధులకెళ్ళి అది కూడా చేద్దామని చూసినాం. సో త్వరగతిన అది కంప్లీట్ చేద్దాం. ఇక మళ్ళా అంబేద్కర్ జయంతి వరకు కాకుండా వచ్చే నెల 2 నెలలు 2 నెలలు 3 నెలలు పెట్టుకొని కంప్లీట్ చేయాలి. జూన్ వరకు జూలై వరకు ఖచ్చితంగా ఇనాగ్రేషన్ కావాలి. అట్లా ఒక మంచి స్టడీ సర్కిల్ ఒక ఏర్పాటు కూడా చేసుకొని ఎస్సీలు బీసీలు కూడా అందరూ కూడా అక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అంబేద్కర్ అందరి వాడు
మనందరి వాడు తప్పితే ఎవరో ఒకరి కాదు, మా వాడు మీ వాడు అందరి వాడు అంబేద్కర్, అందులో ఏ మాత్రం సందేహం లేదు. కాబట్టి మరి అట్లనే అంబేద్కర్ భవన్ మంచిగా కంప్లీట్ చేసుకుందాం. అట్లే అంబేద్కర్ సర్కిల్ కూడా దీని మీద ఒక ప్లాన్ ఏమన్నా ప్లాన్ ఏర్పరచుకొని కన్సల్టెన్సీ తీసుకొని ఏ విధంగా ఈ అంబేద్కర్ సర్కిల్ కూడా మరి ఏర్పాటు చేసుకుందాం. దీన్ని ఇంకా గొప్పగా తీర్చిదిద్దుదాం. భువనగిరిలో కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దాం. అనేక కార్యక్రమాలు అవుతున్నాయి, ఏ ఒక్క దాంట్లో కూడా వెనక్కిపోతలేము. మరి అట్లనే జగ్జీవన్ రామ్ గారి కాంస్య విగ్రహం కూడా అడుగుతున్నారు. మరి ఆ కాంస్య విగ్రహం కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుందామని కూడా ఈ సందర్భంగా మరి తప్పకుండా చేద్దాం. అందరం కలిసి చేద్దాం. అందరం తలవో చేద్దాం. నేను జర పెద్ద చేస్తాను, మీరు తలవో చేస్తాను. ఎందుకంటే ఏ మంచి కార్యక్రమం అయినా ఒక్కరు చేస్తే అది అహంకారం, అది పోకడం, గొప్పలు కూడా ఉంది. అందరం కలిసి చేస్తే అది ఎక్కువనా తక్కువ ఏదైనా కానీ అందరం కలిసి చేస్తే అది మంచి కార్యక్రమం అవుతుంది. ఓకే. సో జగ్జీవన్ రామ్ గారి మా రామకృష్ణ కూడా కూర్చున్నాడు. మా పొదటూరు సోమవారం పొదటూరే సరే. ఈ జిల్లా అధ్యక్షుడు నాకు కొద్దిగానే చెప్తారు, నాకు తెలియదు అంతకుముందు. సో అందరం కలిసి అదొక కార్యక్రమం మీరు డేట్ ఇట్లా పెట్టుకొని చేద్దాం. అంటే మహనీయులు వాళ్ళు ఒట్టొట్టోరు గారు, ఆ మహనీయుల విగ్రహాలు పెట్టుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది. అది అంబేద్కర్ గారిది అయితే కాంస్య విగ్రహం ఉంది, మరి జగ్జీవన్ రామ్ గారిది కూడా కాంస్య విగ్రహం పెట్టుకుందాం. మరి ఒక మంచి గొప్ప కార్యక్రమం చేద్దాం. వారికి సంబంధించిన ఏదైనా మంచి రోజు వచ్చే వరకు అంటే మళ్ళీ చేయాలంటే మళ్ళీ ఆ టైం అవుతుంది. సరే, ఏదేమైనప్పటికీ దాని మీద ఒక ఆలోచన మనం కమిటీ అందరం కూడా వేసుకొని దాన్ని ఏ విధంగా చేసుకున్నాం. ఓకే. ఈ సర్కిల్ ఒకటి బాగా చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అంబేద్కర్ సర్కిల్ బాగా చేసుకుంటాం. ఓకే రైట్. మీరందరూ కూడా దాని మీద ప్లాన్ చేసుకుంటే అందరూ మాట్లాడదాం. కన్సల్టెన్సీ పెట్టి చేసుకుందామని కూడా సందర్భంగా చెప్తూ, ఇక పొదువైంది ఈ రోజు ఈ ప్రభుత్వము ఎన్ని కార్యక్రమాలు చేస్తుంది ఒక్క 2 నిమిషాలు చెప్తా. ఈ నెలల ఎట్లయితే వారోత్సవాలు, మహనీయుల వారోత్సవాలు జరుగుతున్నాయో ఈ నెలలో ఎన్ని కార్యక్రమాలు అవుతున్నాయంటే ఇందిరమ్మ ఇండ్లు మొదలవుతున్నాయి. అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లను ఫైనల్ చేస్తున్నాం. ముగ్గురు వస్తువులు మొదలైనవి, రేషన్ కార్డులు మొదలైనవి, సన్న బియ్యం మొదలైనవి. దేశంలో ఎక్కడ లేనట్టుగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఇంటింటికి పోతున్నాం, సన్న బియ్యం కూడా మనం తింటున్నాం. సన్న బియ్యం రేషన్ కార్డులు 10 ఏళ్ల నుంచి ఈ రోజు రేషన్ కార్డులు మొదలు పెడుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఈ రాష్ట్ర మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సన్న బియ్యం మొదలైంది, కొత్త రేషన్ కార్డులు మొదలైనవి. రేషన్ కార్డులు జారీ కొంచెం ఆలస్యమైనా అది అప్రూవ్ అయితే ఆ నెంబర్ అలాట్మెంట్ తోటి సన్న బియ్యం కార్యక్రమం కూడా మొదలైంది. మరి అట్లనే సో మళ్ళీ ఇంకోటి ఏంటి, 4వది రాజు యువశక్తి అనేది అతి పెద్ద కార్యక్రమం. యువతకు, గ్రామాల్లో ఉన్న యువతకు 6,000 కోట్ల రూపాయలతోటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా 1,00,000 నుంచి 2, 3, 4, 5 లక్షల వరకు రుణం ఇస్తూ అందులో సబ్సిడీ 60, 70, 80, 90% వరకు సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళు ఉపాధి అనేది ఎక్కడో కాదు వాళ్ళది వాళ్ళు చేసుకుంటూ ఇంకా అవసరం ఉంది ఉపాధి కూడా ఇచ్చే విధంగా మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాజీవ్ యువ వికాసం కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధంగా అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. యువకుడు ముట్టొట్టి ముచ్చట్లు పెట్టి బదనాలు చేసే కార్యక్రమాలు చేస్తారు తప్పే ఒక కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేస్తుందంటే దాన్ని ఆశీర్వదించాల్సిన అవసరం కూడా అందరి మీద ఉండదని కూడా ఈ సందర్భంగా చెప్తూ మీ అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. జై భీమ్. థ్యాంక్ యూ సార్. డిపార్ట్మెంట్ తరఫున సార్ మీ సమయం వెచ్చించి ఇంతసేపు మాతో ఉన్నందుకు